అందంగా ముస్తాబు చేసిన సెంటర్లు మంచి సందేశాన్ని ఇచ్చేలా ప్రత్యేక థీమ్లు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న ప్రయోగాలు చేసింది ఈసీ. ఇక సీఎం రేవంత్ సహా వీఐపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరెవరు ఎక్కడోటేశారు, సుందరమైన పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనే డీటెయిల్స్ కోసం వాచ్ ది స్టోరీ. సరికొత్త థీమ్స్ తో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆదిలాబాద్ లోని మహిళా డిగ్రీ కళాశాల, భుక్తాపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, డైట్ కళాశాల, పెన్గంగా విశ్రాంతి గృహం, ఎస్ఆర్డీజీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో రకమైన థీమ్ తో పోలింగ్ కేంద్రాలను ముస్తాబు చేశారు. సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. పూలతో సుందరంగా అలంకరించడంతో పాటు ప్రాచీన నాగరికత ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా పోలింగ్ బూత్లను తీర్చిదిద్దారు. డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ ను వెదురు తడికలతో అందంగా ముస్తాబు చేశారు. ఓటర్లను రారమ్మంటూ ఆహ్వానించేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 43వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రంలో పచ్చటి పల్లెటూరును పోలిన టీం ఏర్పాటు చేయడంతో ఓటర్లు సెల్ఫీలు తీసుకున్నారు. పైన్సాలోని కిసాన్ గల్లీలో 41, 42 పోలింగ్ బూత్లను స్వాగత తోరణంతో పాటు పూల మొక్కలు, రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన మొదటి 100 మందికి మొక్కల్ని పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో వినూత్న థీమ్స్ తో పోలింగ్ స్టేషన్లు దర్శనమిచ్చాయి. పచ్చదనం ఉట్టిపడే గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఒకవైపు, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఎలాంటి సంపద ఉత్పత్తి చేయవచ్చో తెలియబచ్చే ప్లాస్టిక్ రహిత పోలింగ్ కేంద్రాలు మరోవైపు ఓటర్స్ ను ఆకట్టుకున్నాయి. వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టీమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఎకో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దారికి ఇరువైపులా మొక్కలు ఏర్పాటు చేశారు. సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఫోటోలు తీసుకున్నారు. నల్లగొండ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో పోలింగ్ కేంద్రాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇక వీఐపీల ఓటింగ్ విషయానికొస్తే కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ ఓటింగ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పోలింగ్ బూత్ ప్రాంగణంలో ఎదురుపడ్డంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. మధిర మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటేశారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్లి క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 14వ వార్డులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఓటేశారు. హుస్నాబాద్ నవభారత్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా వచ్చి ఓట్లేశారు.